హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని ఆఫీషియల్. సో కన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రెసెంట్ అయితే మనం కాకినాడలో అయితే బీచ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? చెల్లికి ఫోటోషూట్ తీయడానికి. చెల్లి ఏది? ఈమెకు ఫోటోషూట్ తీయడానికి కాకినాడ బీచ్కి వెళ్తున్నాం. మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా బావ వచ్చేసాడు ఇప్పుడే, కార్ తీస్తున్నాడు. గైస్, మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. ఇదే కాకినాడ బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాము. ఎంటర్ అయితే అయిపోయాం. కార్తీక మాసంలో సముద్ర స్నానానికి ఎంత మంది పబ్లిక్ వచ్చారో చూడండి. చూడండి, అమ్మో, డీసీఎంలు, కార్లు మొత్తం చెప్పాలా, ఘోరంగా క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. హలో గైస్, మా మరదల పిల్ల చెప్పినట్టు చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఆటోలు, లారీలు, బస్సులు, కార్లు అన్నీ వచ్చారు. చాలామంది బీచ్ స్నానం కోసం వచ్చారు. అంటే సాల్ట్ స్నానం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి వచ్చారు. మా కారు పార్కింగ్ దారి ఉంటుందో లేదో తెలీదు, అలా ముందుకైతే వెళ్తున్నాం. ఓవర్ టు మరదల పిల్ల. కార్ అయితే పార్క్ చేశాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారు. పాప కాస్ట్యూమ్ ఇదే, ఇంకా చేంజ్ చేయాలి. సో చూడండి ఎంతమంది ఉన్నారు క్రౌడ్. ఇంతమందిలో ఎలా, టైం కూడా ఈవినింగ్ అయిపోతుంది. త్వరగా ఒక 10-12 అలా ఫొటోస్ తీసేసుకోవాలి. చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే మళ్ళీ కనిపించదు. మమ్మీ, ఏయ్ తల్లిలు, చిన్ని తిండి తల్లిలు చూడండి. అదే కార్లో షీట్ అట్లనే కూర్చోటేద్దాం. హార్స్ రైడింగ్ అండ్ ఇవి కూడా ఉన్నాయంట. ఇది ఏంటో నాకు తెలీదు. ఇవి కూడా రైడ్స్ ఉన్నాయి. చీకటి అయిపోతుంది, త్వరగా ఫినిష్ చేసుకోవాలి. ఎంత బాగుంది, సూపర్ ఉంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాము.
చూడండి, మ్యాట్ తీసుకురాలేదు, అలాగే కూర్చోబెట్టాం కింద. అలా పెద్ద నాన్న అయితే ఫొటోస్ తీస్తున్నాడు. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా. మమ్మీ ఏయ్ మమ్మీ 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 చిన్ని తల్లి చూడు 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 మమ్మీ ఇక్కడ చూడు మమ్మీ మమ్మీ ఏ చిట్టి తల్లి ఇటు చూడు. చిన్ని పాప చూడండి. ఏయ్ మమ్మీ మమ్మీ ఏయ్ నాను చిన్ని తల్లి అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? సరే సరే ఓకే ఓకే తల్లి ఏయ్ మమ్మీ అయ్యో మస్తు వచ్చాయి. తీసుకొని అసలు ఊరుకుంటలేదు. ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది. వావ్, నైట్ వ్యూ ఎంత బాగుందో కదా, ఎంత బాగుంది. కానీ ఫొటోస్ తీసుకోవడానికే కుదరట్లేదు. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. కొన్ని అయితే తీసాము ఇప్పటికి. బీచ్ ఎంత పీస్ఫుల్గా ఉంది. అందరు జనాలు ఉన్నారు. ఫొటోస్ అయితే దిగుతున్నారు పాపతో. రియాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు బీచ్లో. ఏంటి కనే వెనకకు వచ్చే కన్నయ్య ఇట్రా దాదా ఇటు వచ్చి ఇక్కడ చివరికి చూడండి ఎంత బాగుంది మొత్తం. ఇంత చీకటైన వాటర్ మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అవును చూడండి. కానీ ఇటు వచ్చి వెనకకు వచ్చి పెద్దగా వస్తుంది అలా. ఇటు రానన్న వద్దురా. వామ్మో కానీ ఇట్రా వద్దు, పెద్దగా వస్తుందా రా అన్నా. చాలా పెద్దగా వస్తుంది. ఏంటి ఈత వచ్చా? డాడీని అడగనా? చూడండి ఎంత వస్తున్నాయో. నైట్ కదా చాలా అలలు వస్తున్నాయి. కానీ ఇట్రా అని చెప్పిన నేను. గైస్ అక్కడ చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోతున్నాడో ఆయన. నాకైతే అసలు కొంచెం దూరం ఇక్కడ వరకు నించోవాలంటే కూడా భయం వేస్తుంది. అయ్యో ఏడి
గాయస్ చూడండి, పోలీస్ వాళ్ళు అయితే వార్న్ చేస్తున్నారు మమ్మల్ని వెళ్ళిపోమని. సో బాయ్, సీ యూ. లైట్ హౌస్. కాఫీ షాప్ అయితే వచ్చాము మేము. కాఫీ తాగుదామని. బీచ్ సైడ్ ఉంది. కొనుక్కో. ఏమండి కాఫీ కాఫీ మమ్మీ ఎవరిని పిలుస్తున్నావు? కాలు గట్టిగా. కారం పడితేనే చెల్లకి. సో గైస్, ఇంటికైతే వచ్చేసాం మేమైతే. చాలా చీకటి అయిపోయింది, అంటే తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం ఇంట్లో లేట్ అవ్వడం వల్ల మేము 5 o'clock అట్లా బయలుదేరాం. అందుకే వెళ్ళేసరికి 5:36 అయిపోయింది. త్వరగా ఫోటోషూట్ తీసుకొని ఫోటోషూట్స్ తీద్దామంటేమో చీకటి అయిపోయింది. ఆ చీకట్లోనే ఇంకా ఫోటోషూట్ చేసేసి పాపకి ఇంటికైతే వచ్చేసాం మేము. మధ్యలో పునుగులు తిన్నాం. ఆ వీడియో నేను క్యాప్చర్ అయితే చేయలేదు, ఎందుకంటే అప్పటికే చిన్నది బాగా ఏడుస్తుంది కాబట్టి తీయలేకపోయాను. సో గాయస్, మీరైతే వీడియో చూడండి, నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. ఓకే, బాయ్.